హలో ఫ్రెండ్స్. ఈరోజు మన ఛానల్లో చెప్పుకోబోతున్నటువంటి హారర్ స్టోరీ ఏంటంటే 'ఆ తలుపు వెనుక'. ఈ స్టోరీ విజయవాడలో జరిగిందనమాట. అది కూడా నాకు తెలిసిన ఒక అబ్బాయి, అంటే అతను నా ఫ్రెండే అనమాట. ఎందుకు తెలిసిన అబ్బాయి అని చెప్తున్నానంటే, జస్ట్ అతను నాకు పరిచయమే ఒక 3 మంత్స్ అంతే. అందుకోసం అలా చెప్పాను. అతను నాకు విజయవాడలో నేను కోచింగ్ ఎళ్ళేటప్పుడు అక్కడ పరిచయం అయ్యాడనమాట. విజయవాడకు సంబంధించిన కొన్ని స్టోరీస్ కూడా మన ఛానల్లో ఉన్నాయి. అక్కడ నేను కోచింగ్ తీసుకునే ప్లేస్‌లో గూడా చాలా విషయాలు జరిగాయన్నమాట. అవి గూడా నేను మన ఛానెల్‌లో పెట్టాను. అవి గూడా చూడండి. విజయవాడ కోచింగ్ సెంటర్ అని ఉంటుందన్నమాట. అక్కడ పరిచయమైన అబ్బాయే ఈ స్టోరీ చెప్పాడన్నమాట నాకు. ఆ స్టోరీని ఇప్పుడు నేను మీతో చెప్తున్నాను. జాగ్రత్తగా వినండి. ఆ అబ్బాయి వాళ్ళది ప్రాపర్ విజయవాడే అన్నమాట. అక్కడి నుంచి అతను వచ్చి వెళ్ళేవాడు. కానీ అక్కడ ఖచ్చితంగా హాస్టల్‌లో ఉండాలని చెప్పారు గాబట్టి, అతను మాతోనే స్టే చేశాడన్నమాట. అప్పట్లో చెప్పిన స్టోరీ అన్నమాట ఇది. వాళ్ళ ఇల్లు కొంచెం కొండకు దగ్గరగా ఉంటుందని చెప్పాడు అబ్బాయి. కొండకు దగ్గరగా ఉంటుంది. అక్కడ గూడా ఇల్లులుంటాయి. చూడ్డానికి ఒక కాలనీ లాగుంటుంది. దాదాపు ఒక 10-15 ఇల్లులు అక్కడ ఉంటాయన్నమాట. అలా ఉండేది వాళ్ళ ఉండే ఏరియా. ఆ ఏరియాలో వీళ్ళ ఇంటికి అటుపక్కన, ఇటుపక్కన 2 ఇల్లున్నాయి. ఆ 2 ఇళ్లలో ఎవ్వరు లేరన్నమాట. అంటే దాదాపు ఒక 10 సంవత్సరాల నుంచి అక్కడ ఎవ్వరు లేరు. అలా లేకపోవడం వల్ల ఆ ఇల్లులు 2 బాగా పాడుపడిపోయాయన్నమాట. ఈ అబ్బాయి చిన్నప్పటి నుంచి రెసిడెన్షియల్ అన్నమాట. హాస్టల్స్‌లోనే చదివిచ్చేవాళ్ళు ఈ అబ్బాయిని. కాబట్టి ఈ అబ్బాయికి ఇంట్లో పెద్దగా ఉండడం అనేది తెలీదనమాట. ఎప్పుడు బయటే ఉండేవాడు. ఇంటికి ఎప్పుడన్నా అలా హాలిడేస్‌కొచ్చేది. మళ్ళీ వెళ్ళిపోయేవాడు. ఇంగా చదువంతా అయిపోయింది. అంటే ఇంటర్ కంప్లీట్ అయిపోయింది. ఇంటర్ హాలిడేస్ గదా! అప్పుడు ఇంట్లో ఉన్నాడనమాట. ఒక 10 డేస్, 15 డేస్ దాకా ఇంట్లో ఉన్నాడు. ఆ టైంలో ఇతనికి కొన్ని వింత అనుభవాలు జరిగాయన్నమాట ఆ ఇంట్లో. అవేంటంటే, ఇప్పుడు ఈ వీళ్ళ ఇంటికి 2 వైపులా 2 ఇల్లులు ఖాళీగున్నాయి. పాడుబడిపోయిన ఇళ్ళ మాదిరి ఉంటాయన్నమాట. వాళ్ళకి ఫెన్సింగ్ అవన్నీ ఉంటాయి. ఆ ఫెన్సింగ్‌లో మొత్తం లోపల మొత్తం చెట్లన్నీ పెరిగిపోయి, ఆ గోడలవన్నీ గూడా పాడుబడిపోయి, వర్షానికి తడిచి, ఎండకెండి చాలా వికారంగా అయిపోయుంటాయన్నమాట నల్లగా. అలా ఉండేవన్నమాట. చూసేదానికి కూడా కొంచెం భయంకరంగా అలా ఉంటాయన్నమాట. ఆ ఇంటి పైన కూడా చెట్లు మొలిచి, ఇంట్లో విండోస్‌లోంచి కూడా చెట్లు బయటకొచ్చుంటాయన్నమాట. అలాంటి ఇల్లులన్నమాట అవి. ఒకరోజు ఏం జరిగిందంటే, ఈ అబ్బాయికి సెపరేట్‌గా ఒక రూమ్ ఉండేదన్నమాట ఇంట్లో. ఆ రూమ్‌లో పడుకొనున్నాడు. వీళ్ళింట్లో వీళ్ళ అమ్మ, నాన్న వాళ్ళొచ్చేసి వేరే పక్కన హాల్‌లో కూర్చొని సినిమా జూస్తూ ఉన్నారు. యాక్చువల్‌గా వాళ్ళది 2 ఫ్లోర్స్ అనమాట. వాళ్ళొచ్చేసి కింద గ్రౌండ్ ఫ్లోర్‌లో టీవీ ఉంటుంది. అక్కడే కిచెన్ అన్నీ ఉంటాయి. ఈ అబ్బాయి రూమ్ పైనుంటుంది. వాళ్ళ అమ్మ, నాన్న రూమ్ గూడా పక్కనే బెడ్‌రూమ్. కానీ ఈ అబ్బాయికి సెపరేట్ రూమ్ గదా! ఈ అబ్బాయేమో పైన ఫస్ట్ ఫ్లోర్‌లో తన రూమ్‌లో ఉన్నాడు. పడుకోనున్నాడు. అమ్మ, నాన్న కింద టీవీ జూస్తూ ఉన్నారు. ఆ అబ్బాయి ఏం జేశాడు, తన డోర్ క్లోజ్ చేసుకొని పడుకొనున్నాడు. ఇంతలో ఏం జరిగిందంటే, అతని డోరు ఎవరో తట్టారనమాట. సౌండొచ్చింది. ఎవరో నాక్ జేసినట్టు. ఎవరబ్బా! అమ్మ, నాన్న అయితే పిలుస్తారు. లేకపోతే డోర్ వాళ్ళే ఓపెన్ చేసుకొని లోపలికొచ్చేస్తారు. జస్ట్ అలా వేసుంటాడంతే. కానీ ఎవరు తట్టారు? బయట నుంచి ఎవరొస్తారు? అతనికి ఫ్రెండ్స్ గూడా సరిగ్గా లేరు ఆ ఊర్లో. ఎందుకంటే అతను మొత్తం గూడా హాస్టల్స్‌లో చదువుకున్నాడు. అంటే అంతా రెసిడెన్షియల్ గదా! పక్క స్టేట్స్‌లో అలా వెళ్లి చదువుకునేవాడనమాట. లోకల్‌లో అతనికి ఫ్రెండ్స్ చాలా తక్కువనమాట. ఎవరు ఇంటికి గూడా రారు. అలాంటిది ఎవరై ఉంటారు? అమ్మ, నాన్న అయితే కాదు. కానీ సరే వెళ్లి చూద్దాం అని జెప్పి వెళ్లి డోర్ ఓపెన్ జేశాడు. డోర్ ఓపెన్ చేసి చూస్తే ఎవ్వరు లేరు. సరే ఏమన్నా పైకొచ్చి వెళ్ళిపోయారా మళ్ళీ అని జెప్పి కిందికెళ్ళాడనమాట అబ్బాయి. కిందికెళ్ళి వాళ్ళనడిగాడు. అమ్మా, నాన్న మీరేమన్నా పైకేమన్నా వచ్చారా అనంటే, లేదు మేమేం రాలేదు. ఏమైంది అనంటే, ఏం లేదు అనని అబ్బాయి మళ్ళీ సైలెంట్‌గా వచ్చాడనమాట. ఆలోచించుకుంటూ వచ్చేసాడు మళ్ళీ. వచ్చేసి ఏమైందిది? అసలు నాకు అర్థం కావట్లేదు. డోర్ అయితే క్లియర్‌గా ఎవరో నాక్ చేసినట్టయితే సౌండ్ వినపడింది ఆ అబ్బాయికి. సరేలే ఏదో నేను నా భ్రమలో ఏమన్నా అనుకున్నానేమో అని అనుకోని మళ్ళీ వచ్చేసాడు. వచ్చేసి డోర్ ఈసారి బాగా లాక్ చేసేసాడు. లాక్ చేసేసి వచ్చి పడుకున్నాడనమాట. పడుకొని సైలెంట్‌గానే ఉన్నాడు. అంటే ఏం చేయట్లేదు. సైలెంట్‌గా పడుకొనున్నాడు. నిద్రపోలేదనమాట. మళ్ళీ సేమ్ అలాగే నాక్ చేశారనమాట డోర్‌ని. ఆ అబ్బాయి లేచి కూర్చున్నాడు బెడ్ పైన. కూర్చొని ఆ డోర్ వైపే చూస్తున్నాడు. ఏంటిది ఎప్పుడు లేదే, అంటే అతను ఆ అబ్బాయి ఇంటికొచ్చి దాదాపు ఒక 10 డేస్ అయిందనమాట. ఆ 10 డేస్‌లో ఏం జరగలేదు. ఆ తర్వాత రోజు ఇలా జరిగిందనమాట. ఆలోచిస్తూ ఉన్నాడు. ఏంటబ్బా ఇది అని అనుకుంటూ ఉన్నాడు. ఇంకా నాకింగ్ అంటే గట్టిగా కొడుతున్నారనమాట. నాక్ చేయడం గట్టిగా సౌండ్ ఎక్కువయిందనమాట. బాగా వింటున్నాడు. ఎందుకిలా జరుగుతుంది? అసలు ఎవరు వీళ్ళు? ఎవరు అని గట్టిగా అరిచాడనమాట. ఏం సౌండ్ రాలేదు. కొడుతూనే ఉన్నారనమాట డోర్‌నేమో. ఏంట్రా ఇది అని చెప్పి అబ్బాయికి ఇంక భయమేస్తుంది. భయమేసి ఒక 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 పక్క మూలకు వెళ్ళిపోయాడనమాట ఆ రూమ్‌లో. ఆ మూలకు వెళ్ళిపోయేటప్పుడు అక్కడ ఒక విండో ఉంది. ఆ విండో దగ్గరికెళ్ళాడు. విండో దగ్గరికెళ్ళి బయటికి చూస్తున్నాడనమాట. బయట ఎవరైనా ఉన్నారా అని. టైం ఎంత అవుతుంటుంది? ఆఫ్టర్‌నూన్ టైమ్ అనమాట. 1, 2 ఆ టైంలోనే అనమాట. నైట్ కూడా గాదు. ఆఫ్టర్‌నూన్ టైమ్ లంచ్ చేసిన తర్వాత మధ్యాహ్నం తింటాం గదా మనం. ఆ లంచ్ చేసిన తర్వాత అక్కడ పడుకున్నాడనమాట. జస్ట్ న్యాప్ జేస్తాం గదా! ఒక కునుకు తీస్తూ ఉంటాం. కొంతమందికి అలవాటుంటది. ఆఫ్టర్‌నూన్ పడుకునే అలవాటు. ఆ విధంగా వెళ్ళాడనమాట. కానీ నిద్ర రాలేదు ఆ అబ్బాయికి.
ఇది ఏందబ్బా ఎవరైనా బయట తిరుగుతున్నారేమో చూద్దాం అని చెప్పి అలా ఇలా చూశాడు. వాళ్ళ ఇంటి పక్కన అటు పక్క ఎవరు తిరగలేదనమాట. ఆ ఇంటి దిక్కు చూశాడు. వాళ్ళ ఇంటి పక్కన ఒక ఇల్లు ఖాళీగా ఉంది గదా! ఆ ఇంటి వైపు చూశాడు. చూస్తే ఆ ఇంట్లో ఎవరో తిరుగుతున్నట్లుగా ఈ అబ్బాయికి అనిపించింది. చూసాడు. ఏంటబ్బా! ఆ ఇంట్లో ఎవరో ఉన్నారే! అంటే ఏమన్నా ఈ మధ్య ఎవరైనా చేరారేమో అని అనుకున్నాడు. అనుకోని డోర్ దిక్కు చూసాడు. డోర్ దిక్కు చూస్తే ఒక్కసారి ఆ పిల్లోడు గజ్జ గజ్జ వణికిపోయాడనమాట. ఏమైందంటే డోర్ ఓపెన్‌లో ఉంది. ఆ అబ్బాయి షాక్ అయిన విషయం ఏంటంటే, ఆ అబ్బాయి లోపల డోర్ లాక్ చేశాడు. లాక్ చేసి రూమ్‌లో ఉన్నాడు. కానీ డోర్ ఓపెన్‌లో ఉంది. ఆ అబ్బాయికి ఒక్కసారి క్షణం ఏం అర్థం కాలేదనమాట. ఏమైందసలు? నేను డోర్ క్లోజ్ చేసే కదా లోపలికొచ్చాను. ఎవరు తీయలేరు. బయట నుంచి తట్టాల్సిందే. లేదా పిలవాల్సిందే. ఇతను వెళ్లి డోర్ ఓపెన్ చేస్తేనే ఓపెన్ అవుతుంది. అసలు ఈ డోర్ ఎలా ఓపెన్ అయింది అని అనుకున్నాడనమాట. అనుకోని ఇంక సరే డోర్ ఎలాగో ఓపెన్‌లో ఉంది కదా! అని మళ్ళీ బయటకొచ్చాడు. బయటకొచ్చి కిందకొచ్చాడనమాట. కిందకొచ్చి వాళ్ళ అమ్మ, నాన్న ఉంటే వాళ్ళ పక్కన కూర్చున్నాడు. కొంచెం స్వెట్ అది వచ్చిందనమాట. చెమటలందు కారాయి. వాళ్ళు చూసి "ఏం నాన్న ఏం అలా ఉన్నావు? ఏమైంది?" అని అడిగారనమాట. అడగగానే "ఏం లేదు, ఏం లేదు" అని చెప్పాడనమాట. సైలెంట్‌గా టీవీ చూస్తూ ఉన్నారు. ఇంతలో ఆ అబ్బాయి వచ్చేసి అడిగాడనమాట. "అమ్మా పక్కన ఇల్లు ఖాళీగున్నాయి గదా! ఆ ఇంట్లో ఎవరన్నా జాయిన్ అయ్యారా కొత్తగా?" అని అడిగాడనమాట. అడిగితే "ఏం నాన్న ఎందుకలా అడుగుతున్నావంటే" "లేదు నార్మల్‌గా అడుగుతున్నాను చెప్పండంటే" "లేదు ఎవ్వరు జాయిన్ అవ్వలేదు" అని చెప్పాడనమాట. వాళ్ళ నాన్న ఆ విషయం చెప్పాడు. ఎవరు జాయిన్ అవ్వలేదని చెప్పగానే ఈ అబ్బాయి షాక్ అయిపోయాడనమాట. అప్పుడే కాళ్ళు చేతులు వణుకుతున్నాయి ఆ అబ్బాయికి. వాళ్ళది చూసారు. చూసి ఎందుకంత షివర్ అవుతున్నావు? ఏమైందసలు? ఏం చూసావు నువ్వు అనంటే ఆ అబ్బాయి చెప్పాడు. "నేనిప్పుడే పైన విండోలోంచి చూసాను. నా రూమ్‌లో నుంచి. చూస్తే ఆ ఇంట్లో ఎవరో తిరగడం కనబడింది నాకు. ఆ ఇంట్లో ఎవరైనా ఉన్నారేమో అనిపిచ్చింది. అందుకే నేను మిమ్మల్ని అడుగుతున్నానంటే" "లేదు నాన్న నీకెప్పుడు కనిపించిందంటే" "ఇప్పుడే కనపడిందంటే" "సరే వెళ్లి చూద్దాం పదా" అని చెప్పి అతను రూమ్‌లోకెళ్ళి రూమ్‌లో విండో దగ్గర నుంచి చూసారనమాట. చూస్తే ఎవరు కనపడలేదు వాళ్ళకైతే పేరెంట్స్‌కైతే. ఆ అబ్బాయి మాత్రం నాకు అక్కడే కనపడ్డారు. ఆ లోపలే తిరుగుతున్నట్టు కనపడ్డారు. నేనది చూసాను. చూసి నేను మిమ్మల్ని అడుగుతున్నానంటే, "నువ్వు ఏదో భ్రమలో ఉంటావు" అంటే, ఆ అబ్బాయి మళ్ళీ చెప్పాడనమాట. ఇలా జరిగింది నా రూమ్‌లో ఇంతకుముందు అనంటే, "ఆ! అదే నువ్వు నిద్రపోయి ఉంటావు. నీకేదైనా డ్రీమ్ అలా వచ్చుంటది. ఆ మైండ్ సెట్‌లో ఉండి నువ్వు అలా చూసేసరికి ఎవరో అక్కడ కనబడినట్టు అనిపించింది నీకు" అని చెప్పారనమాట వాళ్ళు. చెప్పగానే ఆ అబ్బాయికి కొంచెం ఏం అర్థం కాలేదు. కొద్దిసేపు ఉన్న తర్వాత సరే ఓకే. ఉండొచ్చు. అది కూడా నిజమై ఉండొచ్చు కదా! అలా డ్రీమ్స్ వల్ల కూడా మనకు అలా జరుగుతూ ఉంటుందని ఆ అబ్బాయి కూడా అనుకున్నాడనమాట. అనుకోని సరేలే అని చెప్పి మళ్ళీ నార్మల్‌గా అయిపోయారు. ఆ స్ట్రెస్‌లోంచి బయటకొచ్చాడనమాట ఆ అబ్బాయి. ఏం కాలేదు కదా! అని అనుకున్నాడు. ఆ తర్వాత ఏం జరిగింది? ఆ రోజు నైటే అందరూ డిన్నర్ చేసేసారు. డిన్నర్ చేసేసి కొంచెం అది టౌన్ గదా! అంటే విజయవాడ. కాబట్టి అంత త్వరగా పడుకోరనమాట. మామూలుగా కొంచెం విలేజెస్‌లో అలా అయితే త్వరగా 10 లోపల అలా పడుకుంటారు. కానీ ఆ అబ్బాయి వాళ్ళు కొంచెం 11, 12 అలా అవుతుందనమాట పడుకునేసరికి. ఆహ్, వాళ్ళు డిన్నర్ చేయడమే 10కి అలా చేశారు. చేసేసి ఇంక అన్ని వాళ్ళ మమ్మీ అలా క్లీన్ చేస్తుందనమాట అన్నీ. వాళ్ళ నాన్న టీవీ దగ్గర కూర్చోనున్నారు. ఆ అబ్బాయి కూడా కొద్దిసేపు కూర్చున్నాడు టీవీ దగ్గర. కూర్చొని సరే ఇంక నేను వెళ్లి పడుకుంటానమ్మా అని చెప్పి 10:30, 11 ఆ టైం అవుతూ ఉంటుంది. అప్పుడు పైకెళ్ళాడనమాట. పైకెళ్ళి ఆ అబ్బాయి రూమ్‌లోకెళ్ళాడు. ఆ అబ్బాయికొచ్చేసి పడుకునే ముందు ఏదైనా ఒక బుక్ చదివి పడుకునే అలవాటుందనమాట. వెళ్ళి ఒక బుక్కు తీసుకొనెళ్ళాడు. చదువుకుంటూ ఊరికే స్టోరీస్ అనమాట. అవి చదువుతూ ఉన్నాడు. చదువుతూ ఉన్నాడు. ఎవరో డోర్‌ని మళ్ళీ నాక్ చేశారు. డోర్ ఓపెన్‌లోనే ఉంది. కానీ డోర్ నాక్ చేశారు. ఏంటబ్బా! డోర్ ఓపెన్‌లో ఉంది కదా! ఎవరు అని చెప్పి చూస్తే ఎవ్వరు లేరక్కడ. ఆ అబ్బాయి ఏంటి మళ్ళా ఇది సేమ్ అలాగే జరుగుతుంది ఆఫ్టర్‌నూన్ జరిగినట్టు అని అనుకున్నాడనమాట. ఇలాగే ఉంటే మళ్ళీ నాకు భయమేస్తుంది. కాబట్టి డోరేసేసుకుందాం అని చెప్పి ఆ అబ్బాయి ఏం చేశాడు, వెళ్లి డోరేసేసాడు. డోరేసి లాక్ చేశాడు మళ్ళీ క్లియర్‌గా. చూడు లాక్ ఏసేసాను గదా! అని చెప్పి వచ్చి మళ్ళీ పడుకున్నాడు. డోర్ దిక్కి చూస్తూ ఉన్నాడు. సడెన్‌గా పవర్ పోయింది. పవర్ పోయింది. ఆ అబ్బాయికి ఒక్కసారి భయమేసిందనమాట. ఆ అబ్బాయి దగ్గర లైటర్ అవి గూడా ఏమి లేవనమాట. లైటింగ్ గాని, ఏమన్నా లైట్ గాని ఇలాంటివి ఏమి లేవు. భయమేసిందనమాట. భయమేసి కొద్దిసేపటికి లేచి కూర్చొని అలాగే ఉన్నాడు సైలెంట్‌గా. సైలెంట్‌గా కూర్చొనున్నాడు. అతని డోరు ఎవరో 2 సార్లు నాక్ జేశారు. ఎవరు పిలిచలేదనమాట. వాళ్ళ అమ్మ, నాన్న వాళ్ళైతే పిలుస్తారు గదా! ఏం పిలిచలేదు. నాక్ జేశారు. సైలెంట్‌గున్నాడు ఆ అబ్బాయి. ఇంతలో డోరు ఎవరో తీసినట్టుగా కిర్రని సౌండొచ్చింది. సౌండ్ రాగానే ఈ అబ్బాయి హార్ట్ బీట్ పెరిగిపోయిందనమాట. పెరిగిపోయి ఇంకా చెమటలు కారిపోతున్నాయి. సైలెంట్‌గున్నాడు కూర్చొని. లోపలికి ఎవరో నడుచుకుంటూ వచ్చినట్టు సౌండ్ గూడా వచ్చింది. ఏం సౌండ్ లేనప్పుడు ఎవరో నడుస్తూ ఉంటే ఖచ్చితంగా సౌండ్ వస్తుందన్నమాట ఎవ్వరైనా నడిస్తే. అలా లోపలికి ఎవరో నడుచుకుంటూ వచ్చినట్టుగా సౌండొచ్చింది. సౌండొచ్చింది. వచ్చి వాళ్ళు బెడ్ పైన గూడా సైలెంట్‌గా కూర్చున్నారు. ఆ అబ్బాయికి అదంతా క్లియర్‌గా అర్థమవుతుందనమాట. ఏంట్రా ఇది ఎవరొచ్చారు నా రూమ్‌లోకి? అమ్మ, నాన్న అయితే మాట్లాడతారు గదా! ఎవరు వీళ్ళు అని అనుకుంటూ లోపలే వణికిపోతున్నాడనమాట. వణికిపోతున్నాడు. ఎక్కువ భయమేసేస్తోంది. చెమటలు కారిపోతున్నాయి. అతని హార్ట్ బీటే ఎక్కువ వినపడుతుందనమాట సౌండ్ అతనికి. సైలెంట్‌గున్నాడు అలాగే. ఒక్కసారి సడెన్‌గా ఠక్ అని కరెంటొచ్చింది. కరెంట్ రాగానే ఆ రూమ్‌లో ఏమీ లేదు. డోర్ ఓపెన్‌లో ఉంది. అతని బెడ్ పైన ఎవ్వరు లేరు. ఏం లేదు.
ఏంట్రా అసలు ఎవరొచ్చారు లోపలికి అని చెప్పి పరిగెత్తుకుంటూ కిందకెళ్ళాడనమాట. పరిగెత్తుకుంటూ కిందకెళ్ళి వాళ్ళ అమ్మ, నాన్నకి చెప్పాడు జరిగిన విషయం. ఇలా జరిగిందంటే, ఎవరొస్తారు మన ఇంట్లోకి? వస్తే మేమిద్దరం రావాలి. మేమిద్దరం రాలేదు. మేము కిందనే ఉన్నాము. లైటేసుకొని నేను నా పని జేసుకుంటున్నాను. మీ నాన్న అక్కడే సోఫాలో కూర్చొనున్నారు అని చెప్పారనమాట. చెప్పగానే నేను ఈరోజు పైన పడుకొని నేను మీ దగ్గరే పడుకుంటా అని చెప్పారనమాట. చెప్పగానే వాళ్ళ అమ్మ, నాన్న ఏమన్నారు? "నువ్వు ఈ వయసులోనే ఇలా భయపడితే ఎలా? పద వెళ్దాము. నువ్వు నిద్రపోయేంత వరకు నేను నీ పక్కనే ఉంటాను." వాళ్ళమ్మ తీసుకెళ్ళింది ఆ అబ్బాయిని రూమ్‌లోకి. తీసుకెళ్ళి పడుకోబెట్టింది. వాళ్ళమ్మ అతని పక్కనే పడుకోనుందనమాట చాలా సేపు. అతన్ని తడుతూ ఉంది. అతను నిద్రపోయాడనమాట. నిద్రపోయిన తర్వాత ఇంక ఆమె ఏం చేసింది? లైట్ ఆఫ్ చేసి, డోర్ వేసేసి వచ్చేసింది. వచ్చేసిన తర్వాత ఈ అబ్బాయి మళ్ళా ఏం చేశాడు? వాటర్‌కో దేనికో నిద్ర లేచాడు. నిద్ర లేచి చూస్తే వాళ్ళ అమ్మ లేదు. మా అమ్మ లేదే అని అనుకున్నాడు. కానీ నిద్రమత్తులో ఉన్నాడు కదా! అంత భయం లేదనమాట. వాష్‌రూమ్‌కెళ్ళాడు. అతని రూమ్‌లోనే వాష్‌రూమ్ ఉంటుందనమాట. దానికి అటాచ్డ్. వెళ్ళాడు. వెళ్ళేసి మళ్ళీ బయటకొచ్చాడు. వచ్చి పడుకున్నాడనమాట. పడుకోగానే కరెంట్ పోయింది మళ్ళీ. కరెంట్ పోయింది. డోర్ ఓపెన్‌లోనే ఉంది. ఆ అబ్బాయి డోర్ క్లోజ్ చేసుకున్న విషయం కూడా మర్చిపోయాడనమాట. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, వాళ్ళమ్మ రూమ్‌లోంచి వెళ్ళేటప్పుడు డోర్ వేసే వెళ్ళింది. కానీ ఈ అబ్బాయి నిద్ర లేచిన తర్వాత డోర్ ఓపెన్‌లో ఉందనమాట. ఆ విషయం ఈ అబ్బాయికి కూడా తెలీదు. వాళ్ళమ్మ వేసి వెళ్ళిందా లేదా అనే విషయం తెలీదనమాట. అది ముందు నుంచే ఓపెన్‌లో ఉందని ఆ అబ్బాయి అనుకుంటున్నాడు. ఆ అబ్బాయి ఏం చేశాడు? వచ్చి పడుకున్నాడు. పవర్ పోయింది మళ్ళీ. పవర్ పోయింది. పవర్ పోయిన తర్వాత ఆ అబ్బాయి నిద్ర మత్తులో ఉన్నాడు. అలాగే పడుకోనున్నాడు. పడుకోనున్నాడు. పవర్ పోయిన తర్వాత ఆ అబ్బాయికి కొంచెం లైట్‌గా మెలకువ వచ్చింది. కళ్ళు తెరిచి చూస్తే మొత్తం చీకటి. ఏంట్రా ఇంత చీకటి మళ్ళీ పవర్ పోయిందా అని అనుకున్నాడు. సరే పవర్ పోయింది. లేచాడు. కూర్చొనున్నాడు. భయమేస్తోంది మళ్ళీ ఆ అబ్బాయికి. ఇంతలో ఆ డోర్ ఉంది గదా! డోర్ దగ్గర ఎవరో నడుస్తున్నట్టు సౌండ్ వచ్చింది మళ్ళీ. అది సైలెంట్‌గా వింటున్నాడు ఆ అబ్బాయి. సేమ్ ఇదే గదా! ఇంతకు ముందు కూడా జరిగింది నాకు. అమ్మ, నాన్న చెప్తే నమ్మడం లేదు. ఎవరు వీళ్ళు? అసలు ఎందుకొస్తున్నారు నా రూమ్‌లోకి? ఏంటిదంతా? పక్కన ఇంట్లో ఎవరో కనపడ్డారు. ఆ విషయం చెప్పినా నమ్మట్లేదు వీళ్ళు. ఏంటిదని అనుకుంటూ ఉన్నాడు. మళ్ళీ వాళ్ళు సేమ్ ఈసారి వచ్చి బెడ్ పైన కూర్చోలేదు. అతని పక్కనే పడుకున్నారు. అతను కూర్చోంటాడు కదా! అతను పక్కగా పడుకున్నారనమాట. క్లియర్‌గా అతనికి అర్థమవుతోంది. కానీ వాళ్ళని తగలాలంటే భయమేస్తోంది ఆ అబ్బాయికి. ఆ భయంతో అతని నోట్లో నుంచి మాటలు గాని, అరవాలి అనే అంత ఐడియా గాని అతనికి రావట్లేదనమాట. సైలెంట్‌గా ఉన్నాడు. సడెన్‌గా పవరొచ్చింది. చూస్తే ఎవ్వరు లేరు పక్కన. ఏంట్రా ఇదసలు? నాతో ఎవరన్నా ఆడుకుంటున్నారా? లేకపోతే ఏంటి ఇది నా భ్రమనా? అసలు ఏమీ అర్థం అవ్వట్లేదనమాట. సరే ఇదేంటి అసలు అని అనుకున్నాడు. అనుకోని వెళ్లి డోర్ వేసేసాడు. డోర్ వేసేసి వచ్చి పడుకున్నాడు. అతను డోర్ వేసేసి వచ్చి పడుకున్న తర్వాత అలా కళ్ళు మూసుకున్నాడు. కళ్ళు మూసుకోగానే టక్కన ఒక ఆలోచనొచ్చింది. అతను డోర్ వేసేటప్పుడు ఆ డోర్ పక్కన ఎవరో ఉన్నట్టుగా అనిపించిందనమాట. కానీ అతను ఫాస్ట్‌గా డోర్ వేసి వచ్చి పడుకున్నాడు గదా! ఆ పడుకోవడంలో గమనించలేదు సరిగ్గా. కానీ పడుకున్న తర్వాత ఆలోచించాడనమాట. ఎవరు డోర్ వెనకాల ఉన్నారు? ఆ తలుపు వెనకాల ఎవరున్నారు? అని అప్పుడు ఆలోచించాడు. అప్పుడు భయమేసిందనమాట. భయమేసి లేచి ఆ డోర్ బ్యాక్ సైడ్ అతను డోర్ క్లోజ్ చేసాడు కాబట్టి కనబడుతుంది గదా! లేచి చూసాడు. చూస్తే అక్కడ ఒక నల్లటి ఆకారం పొగలాగుందనమాట. అక్కడ కనిపిస్తోందనమాట. ఒక మూలగా. చూసాడు. చూడగానే ఆ అబ్బాయికి కాళ్ళు, చేతులు అట్నే ఆడలేదనమాట. ఒక్కసారి గట్టిగా అరిచేసాడనమాట. అరవగానే ఇంక వాళ్ళ అమ్మ, నాన్న కిందున్నారు గదా! వాళ్ళు పరిగెత్తుకుంటూ వచ్చారు. మళ్ళీ ఏదో అయింది అబ్బాయి గాని పరిగెత్తుకుంటూ వచ్చారనమాట. వాళ్ళొచ్చి డోర్ ఓపెన్ చేయాలని చూస్తే డోర్ ఓపెన్ అవ్వలేదు. మళ్ళీ బలవంతంగా వాళ్ళ నాన్న ఏంటేంటో తీసుకొనొచ్చి సామాన్లు అవి ఇవి తీసుకొనొచ్చి పగలగొట్టారనమాట. డోర్ అంతా పగలగొట్టి చూస్తే ఆ అబ్బాయి ఏడుస్తున్నాడు. మొత్తం ఒళ్ళంతా చెమటలు వణికిపోతున్నాడనమాట. ఏమైందంటే ఆ డోర్ వెనకాల ఏదో ఉంది. అక్కడే ఏదో ఉందని చేయి చూపిస్తున్నాడంట. కానీ అక్కడ చూస్తే అక్కడ ఏమీ లేదు. ఆ అబ్బాయేమో వణికిపోతున్నాడు. అక్కడే అని. చూడు ఏం లేదంటే అక్కడే ఉన్నింది ఇప్పుడు అది నన్ను భయపెడుతోంది. కరెంట్ పోయిన ప్రతిసారి అది నా దగ్గరికొస్తోంది. నాకు భయమేస్తుంది. ఇదే ఏడుపు అనమాట. ఆ తర్వాత వాళ్ళు ఎవరికో పక్కన వాళ్ళకి ఎవరికో చూపిస్తే వాళ్ళొచ్చేసి చెప్పారనమాట. పలానా చోటుకెళ్ళండి. మీకు బాగవుతుంది అని చెప్పి ఎక్కడో నేపాల్ అక్కడ ఎక్కడికో చెప్పారనమాట. అక్కడికెళ్ళండి అక్కడ బాగా చూస్తారు అని చెప్పారంట. ఇంక తర్వాత వాళ్ళు అక్కడికెళ్లారనమాట. అక్కడికెళ్ళేసి అక్కడ మొత్తం చెక్ చేపించుకుంటే వాళ్ళు చెప్పారనమాట. ఇలా మీ ఇంటి పక్కనే కొన్ని గాలులున్నాయి. అవి ఎప్పటినుంచో ఉన్నాయి. ఈ అబ్బాయి చిన్న వయసు గదా! అవి ఈ అబ్బాయిని చూసి ఈ అబ్బాయిని ఆవహించాయి. మీరేం భయపడొద్దని చెప్పి వాళ్ళు అక్కడ తీసేశారనమాట. వాళ్ళు తర్వాత వచ్చేసి చెప్పారు. ఆ ఇంట్లో మీరు ఉండొద్దండి. అవి అక్కడే ఉంటాయి. కానీ మీరు ఆ 2 హౌసెస్ మధ్యలో ఉన్నారు కాబట్టి అవి మిమ్మల్ని ఇలా భయపెడుతూనే ఉంటాయి. అక్కడ ఉండకుండా కొంచెం ప్లేస్ మారండి అని చెప్తే అప్పుడు వాళ్ళు ఏం చేశారు? ఆ విజయవాడ కొంచెం ఔట్‌స్కర్ట్స్‌లో ఉన్నారు గదా! అక్కడి నుంచి టౌన్‌లోకొచ్చారనమాట. ఆ తర్వాత అతను కోచింగొచ్చాడు. ఆ విషయం ఇవన్నీ ఆ అబ్బాయి చెప్పాడనమాట కోచింగ్‌కొచ్చిన తర్వాత. ఇలా తనకు జరిగిందని ఆ అబ్బాయి మాతో చెప్పాడు. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి మన స్టోరీ. ఈ స్టోరీ మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. ఇలాంటి స్టోరీస్ మీరు మరీ వినాలి, అలాగే చూడాలనుకుంటే మన మిస్టర్ లు తెలుగు హారర్ స్టోరీస్ యూట్యూబ్ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి స్టోరీస్ వస్తూనే ఉంటాయి. ఓకేనా ఫ్రెండ్స్? థాంక్ యూ.